90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. 2025లో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఈవెన్ సమ్మర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది. 8 మార్చి వచ్చేసి అనంతపురంలో ఉంటుందండి, 23 మార్చి వచ్చేసి విశాఖపట్నంలో ఉంటుంది, 30 మార్చి వచ్చేసి తిరుపతిలో ఉంటుంది. అలాగే మనకి స్పెషల్ క్లాస్ వచ్చి హైదరాబాద్లో ఉంటుందండి 6వ తారీఖు ఏప్రిల్. స్పెషల్ క్లాస్ గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఎందుకంటే హెవీ రష్గా ఉంటుంది కాబట్టి 3-4 నెలలకు ఒకసారి పెడతాం కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి. స్పెషల్ క్లాస్ ఖచ్చితంగా స్పెషల్గానే ఉంటుంది, ఖచ్చితంగా మీరు అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, అలాగే 13th ఏప్రిల్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుందండి. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే క్లాసులు అనేవి చాలా రష్గా ఉన్నాయి కాబట్టి ముందు సీట్లో మీరు ఉండే ప్రయత్నం చేయండి. 707వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో ప్రతి దాంట్లోనూ కూలంకషంగా మనీ మంత్రకు సంబంధించినటువంటి సబ్జెక్టు 2.0 వెర్షన్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ వాళ్ళకి కూడా 700 ఎపిసోడ్స్, ప్రతి దాంట్లోనూ ఒక మ్యాజిక్ మిరాకిల్ క్రియేట్ అయ్యేంత ఉంది అని చెప్పేసి చాలా మంది ప్రొఫెషనల్సే మాట్లాడుతూ ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళే చెప్తూ ఉన్నారు. ఈవెన్ డిస్కషన్స్ లో కూడా మనం ఉన్నాము ఆ పార్టిసిపేషన్ లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనకు ఏమనుకుంటామంటే, నేను మా క్లాస్లో కానీ సబ్జెక్ట్లో కానీ నేను ఏం చెప్పానంటే, మన సబ్జెక్ట్లో సెంటిమెంట్లు లేవు, అలాగని చెప్పేసి బాధ్యతలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పాను. ప్రతి దాని పట్ల మనకు బాధ్యత ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే, అన్నీ నేను చేయాలని ఒక తపన, అన్నింటికి నేనే ఉన్నాను ఆధారం అనే ఒక ఆలోచన, వీళ్ళందరూ నా మీద ఆధారపడ్డారని ఒక ఏంటంటే ఇక నేను తప్ప ఇంకేం లేదని ఒక ఆలోచన. ఇవన్నీ మనిషిని ఏం చేస్తాయంటే, పనికిరాని విషయాలు అన్నిటి తల మీద పెట్టుకోవడం అవుతుంది. అర్థమైంది? దాంతో ఏమవుతుందంటే, తన ఉనికిని కోల్పోయి తన యొక్క ఆలోచన విధానం కావచ్చు, తన ఎనర్జీ కావచ్చు, అవన్నీ ఇతరులకు ఇవ్వడం ద్వారా అతన్ని అందరూ గొప్పగా అనుకుంటున్నారని ఫీల్ అవుతాడు తప్ప అందరూ అనుకోరు. కొందరు భయంతో గొప్పవాడు అనుకుంటారు, కొందరు అభిమానంతో గొప్పవాడు అనుకుంటారు, మిగతా వాళ్ళందరూ కూడా వీడు దేనికి పనికిరాడు అనుకుంటారు. కానీ మనం దాన్ని ఎలా ఫీల్ అవుతామంటే, మనం నటిస్తారు కాబట్టి అది మనం నిజంగానే మనం గొప్పవాళ్ళని మనం ఫీల్ అవుతాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నాం సరదాగా, అంటే మన జీవితంలో జరిగే చిన్న సంఘటనలు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఇంటి యజమాని ఉన్నాడు, మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాడు, సరదా కబుర్లు చెప్పుకుంటూ అందరు ఫ్రెండ్స్తో వాకింగ్కి వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఏం చేస్తారు, దారిలో వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొస్తారు, అవునా కదా? వచ్చేటప్పుడు మా మార్కెట్ పోయి కూరగాయలు తీసుకొస్తారు. ఓకేనా? ఇంకా మళ్ళీ ఆవిడ ఫోన్ చేస్తుంది, వచ్చేప్పుడు పాల ప్యాకెట్ తీసుకురండి, ఓకేనా? పాల ప్యాకెట్ కూడా తీసుకొని పోతాడు. దాదాపు నీకు 40-50 సంవత్సరాలు వచ్చినాయి, రిటైర్ కూడా అయినావు, ఇప్పటికి ఇంకా కూరగాయలు నువ్వేమో వస్తావు. అర్థమైందా? మళ్ళీ కూరగాయలు నాకు బాగా తెలిసిన దాని మీద కితాబ్ చెప్తావు, అంటే నీ ఫ్రెండ్స్తో నీ డిస్కషన్లో ఇది కాదు, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది ఆరోగ్యానికి బాగుంటుంది, ఇవన్నీ చెప్తావు. నువ్వు ఏమనుకొని ఫీల్ అవుతున్నావు? అసలు నువ్వు యజమానివా పనివాడివా? అర్థమవుతుందా లేదా? 40-50 సంవత్సరాలు వచ్చినా కూరగాయలు నువ్వే తీసుకెళ్తావు, మళ్ళీ దారిలో ఫోన్ చేస్తావు, మళ్ళీ పాల ప్యాకెట్ తీసుకెళ్తావు, ఓకేనా? ఆ తర్వాత వాటర్ లేకపోతే వాటర్ బాటిల్ ఇప్పటికీ మోసుకొని పోతావు భుజం మీద. నువ్వు పనివాడివా లేకపోతే యజమానివా? ఫస్ట్ అది ముందు డిసైడ్ చేసుకోండి. యజమానం అనేవాడు ఎవరికి సలహాలు ఇవ్వడు, అర్థమైందా? అవును, ఆర్డర్ చేస్తాడు, అంతే, ఆర్డర్ చేస్తాడు, సలహాలు ఇవ్వడు, దేని గురించి డిస్కషన్ చేయడు. కానీ మీరేమనుకుంటున్నారంటే, నేను యజమాని ఫీల్ అవుతున్నారు. మీరు యజమాని కాదు, మీ ఇంటికి మీరు ఒక పనివాడని నేను చెప్తున్నాను. మన సబ్జెక్ట్ ప్రకారం మీకు ఇది కొంచెం చివుగా అనిపించవచ్చు, ఒకసారి ఆలోచించండి. ఈ 40-50 సంవత్సరాల్లో మీరు ఎంతో సంపాదించారు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు మీ కుటుంబం కోసం, అప్పులు చేశారు, ఎన్నో అవమానాలు పాలైనారు. ఇంటి వాళ్ళకి తెలియదు, బయట మీరు అప్పు తీసుకున్న దగ్గర వాడు ఎన్ని మాటలు అన్నాడు మీకు తెలుసు, టైం ఇవ్వకపోతే అవన్నీ మీరు ప్రతిదీ ఇంట్లో చెప్పలేరు కదా. అన్ని అవమానాలు భరిస్తూ అంతా చేస్తూ ఇప్పటి వరకు కూడా ఒక ఫైనాన్షియల్గా మీరు సెటిల్ అయింది లేదు. ఫైనాన్షియల్గా సెటిల్ అయితే కూరగాయలు మీరు తీసుకెళ్ళే అవసరం లేదు, ఎందుకంటే మీ పనులను పెట్టుకుంటారు, ఒక వర్కర్ని, ఒక ఎంప్లాయీని పెడతారు. మీరు ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పాను నేను, అర్థమైందా? ఇంటి దగ్గర ఒక డ్రైవర్ ఉండాలి, ఇంటి దగ్గర ఇంట్లో పని మనుషులు ఉండాలి, మీకు వాచ్మెన్ ఉండాలి, మీతో నాకు 2-3 ఎప్పుడు కూడా రెడీ ఉండాలి సిద్ధంగా. మీరు ఇలా చూస్తే మీకు ఏం కావాలని ఇచ్చే విధంగా ఉండాలి. అంటే ఇప్పటి వరకు కూడా మీకు ఆలోచన అనేది రాలేదు, అట్లా నేను నా జీవితాన్ని నేను అలా తయారు చేసుకోవాలి, లేదంటే నేను ఉన్నతంగా ఉండాలి, ఇతరులకు నేను కమెంట్ చేసే విధంగా ఉండాలి. మన సబ్జెక్ట్లో నేను ముఖ్యంగా అదే చెప్తాను, నువ్వు ఎవరు చేయకుండా పని చేయొద్దు. 2, ఇతరుల మీద కమెంట్ చేసే స్థాయిలో నువ్వు ఉండాలి. అంటే నువ్వు ఒక కంపెనీ ఎంప్లాయర్, ఒక కంపెనీ ఓనర్గా ఉండాలి, అర్థమైందా? ఆ స్థాయిలో ఉండాలని నేను 100 సార్లు చెప్పినా మీరు ఇప్పటికేమనుకుంటారంటే ఇది నా బాధ్యత, కూరగాయలు తీసుకెళ్ళడం బాధ్యత. అది ఒకసారి ఆలోచించి, అది ఎంత సిల్లి, అది కూరగాయలు తీసుకోవడం బాధ్యత ఎట్లయితుంది, అవునా కానీ? నేను అదే చెప్తున్నా. అంటే ఇది మీరు చెప్పేటప్పుడు చాలా పెద్ద పిక్చర్ ఒకటి గుర్తొస్తుంది నాకు. ఎలానంటే ఇప్పటికీ అదే పని మనం చేస్తూ ఉన్నాము అని అంటే మనల్ని మనం మోసం చేసుకుని బ్రతుకుతున్నాం అని అర్థం. రెస్పాన్సిబిలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఆ ఓనర్షిప్ని తీసేసుకొని మనం ముందుకెళ్ళే విధంగానే ఉండాలి. కానీ
అక్కడే మనం ఉండకూడదని చెప్పేసి చెప్తున్నారు, చాలా క్లియర్గా చెప్తున్నారు. Yes, yes. నేను అదే చెప్తున్నా ఏంటంటే నువ్వు ఓనర్ అన్నప్పుడు ఓనర్ లాగా ఉండాలి, యజమాని అన్నప్పుడు యజమాని లాగా ఉండాలి. నువ్వు ఇంట్లో మొత్తం అన్నిటికి పనుడు అయిపోయినావు, ఒక వైరు పని చేయట్లేదు, నువ్వే స్టూల్ వేసుకొని ఎక్కుతావు, దాన్ని తీస్తావు, నువ్వు అనుకుంటావు అది బాధ్యత అనుకుంటావు. అర్థమైందా? కానీ అప్డేట్ అవ్వలేదు, అక్కడే ఏదో అందుతలేదు, ఏమండి అది తీసి ఉండంటే తీసేస్తావు. స్టవ్ చిన్న డిస్టర్బెన్స్ అయింది, పక్కన జరిగి నువ్వే రిపేర్ చేస్తావు. వాళ్ళందరూ ఎందుకున్నారు అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే ఇవన్నీ బాధ్యతలు, నా బాధ్యతలు నేను చెయ్యాలి, నేను చేయకపోతే ఇంకొకటి చేస్తాడు. ఫస్ట్ ఎక్కడ మీరు మిస్టేక్ చేశారంటే సెంటిమెంట్ అనే దగ్గర మీరు పడిపోయినారు. సెంటిమెంట్ ఉంటే ఏమవుతుంది, మీరు బానిసలు అయిపోతారు. ఓకేనా? అది లేకుంటే ఏమవుతుంది, ఓనర్లు అయిపోతారు. కాబట్టి ఇవి చూస్తే వినడానికి చాలా సిల్లీగా ఉన్నాయి. ఈ వీడియో వినేటప్పుడు కూడా మీకు నవ్వు రావచ్చు, ఎందుకంటే మీ యొక్క ఒరిజినాలిటీ నేను బయటపెట్టాను కాబట్టి. కానీ మనతో మనం మాట్లాడుకునేటప్పుడు కరెక్టే కదా అనిపిస్తుంది, వాస్తవాలు కదా. ఈ వీడియో చూస్తున్నప్పుడు నిజంగా కూడా అరే ఇన్ని రోజులు ఇవన్నీ చేశాను చేయొద్దని అంటారా? ఇప్పుడు సపోజ్ ఏదో కూరగాయల అవసరం లేకపోతే ఇంకేదైనా అవసరం ఉంది, ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారండి, మంచి కార్పొరేట్ స్థాయిలో ఉన్నారు, అక్కడ పెద్ద మీటింగ్ జరుగుతుంది, అక్కడ ఆ మీటింగ్ వల్ల మీకు ఒక ₹1 కోటి మీకు బెనిఫిట్ వచ్చేది ఉంది. సడన్గా ఇంటి దగ్గర మీ ఆవిడకి బాగాలేదు లేకపోతే పిల్లాడికి బాగాలేదు, ఏమండి మీరు ఇది అని చెప్పగానే మీరేం ఫీల్ అవుతారంటే నేను లేకపోతే వాడు తిన్నాడు, నేను లేకపోతే ఇది కాదు అని చెప్పేసి అంత పెద్ద ₹1 కోటి ప్రాజెక్ట్ వదులుకొని రారు కదా. నేనేమంటున్నాను, నువ్వు 10 కోట్ల ప్రాజెక్ట్ చేయి, ₹1 కోటి ప్రాజెక్ట్ చేయి, ఇక్కడ దానికి సరిపడా అన్ని వనరులు నువ్వు ఏర్పాటు చేయి, ఇక్కడ ఒక మనిషిని ఏర్పాటు చేయి, ఫోన్ చేస్తే డాక్టర్ ఇంటికి వచ్చి వెళ్ళేటట్టు ఉండాలి. ఇవన్నీ కావాలంటే నీకు ముందు డబ్బు కావాలి, ఇవన్నీ కావాలి, నువ్వు అంత స్థాయికి వెళ్ళాలి. మీరు కూరగాయలు తేవద్దు, మీరు నీళ్ళ డబ్బు మొయ్యొద్దంటే మీరు కోటీశ్వర్లు కావాలి, మీరు ధనవంతులు కావాలి. కాబట్టి ముందు డబ్బు మీద దృష్టి పెట్టండి, ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఎలా ఉంటుంది, ఇంకా కొన్ని చెప్తాను నేను. అంత డబ్బు ఉన్న పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే, డబ్బు వచ్చింది బాగానే సంపాదించాడు, కారు సంపాదించాడు, ఇంకో కారు సంపాదించాడు, ఒక ఇల్లు కట్టాలనుకున్నాడు. ఇప్పుడు ఆ ఇల్లు పని స్టార్ట్ అయిన నుంచి అయిపోయాక వీడే నీళ్ళు కొడతాడు. వినడానికి సిల్లిగా ఉంటాయి కానీ అట్లంటే ఉంటాడు, నా ఇల్లుకు నేను కష్టపడి చేసుకుంటున్నాను, నాకు ఒక సాటిస్ఫాక్షన్. నీ బొంద ఏం సాటిస్ఫాక్షన్ అది? ఆ సాటిస్ఫాక్షన్ కూలోడేమో అక్కడ ఆడు ఇటుకలు మోస్తుంటే నువ్వు దానికి నీళ్లు కొడతావు, ఆడ పక్కన ఉంటాడు నీ పక్కన, వాడి పక్కన లుంగి కట్టుకొని నీళ్లు కొడతావు. ఇప్పుడు ఇది ఇద్దరిట్లో ఎవరెవరు అనుకోవాలి, యజమాని ఎవడు అనుకోవాలి, పనివాడే అనుకోవాలి. అంటే ఇవన్నీ ఇప్పుడు ఇల్లు మీద ఉన్నటువంటి నీ యొక్క ప్రేమ సెంటిమెంట్ అది ఏం చేసిందంటే నేను కూలను తయారు చేసి, అవునా కదా? నువ్వేం చేయాలి, జస్ట్ అలా కారులో వచ్చేసి ఇలా చూసి వెళ్ళిపోవాలి అంతే. నువ్వు అక్కడ ఇటుక కూడా కాదు కదా, ఒక మట్టి కూడా నీ తగలదు. అంటే మనకి ఇంకా మన యాటిట్యూడ్ని ఎలా మార్చుకోవాలని మనకు తెలియక మనమందరం సెంటిమెంట్లకు లోనయ్యి ఇవన్నీ నేనే చేయలేను, ఈ బాధ్యతలన్నీ నయ్యేనేమో అని మీరు గొప్పగా ఫీల్ అవుతూ అందరూ మిమ్మల్ని గొప్పగా ఫీల్ అవుతున్నారు అనుకొని మీరు చిన్న చిన్న పనులు చేస్తూ మీ యొక్క ఉనికిని కోల్పోతున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి కూరగాయలు తేవడం కానీ నీళ్లు కొట్టడం కానీ ఇవన్నీ మానేయండి. మానేసి ఉన్నతంగా ఆలోచించడం మొదలు పెట్టండి. ఎంత వీలైతే అంత మీరు ఇతరులు కమాండ్ చేసే స్థాయికి వెళ్ళండి. ఇవన్నీ రావాలంటే ముందు డబ్బు సంపాదించండి, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. రియలీ ఫెంటాస్టిక్ అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య నరసింహస్వామి గారు. థ్యాంక్ యూ అండి.